హాయ్ బ్రదర్, మీ పేరు? నవీన్ బ్రో. బ్రదర్, IPL 2025 స్టార్ట్ అయిపోయింది. ఒక నిజంగా చెప్పాలంటే ఇండియాలో పెద్ద పండుగ ఇది IPL అంటే. సో మీకు ఫేవరెట్ టీమ్ ఏది? యాక్చువల్లీ నేను గౌతమ్ గంభీర్ ఫ్యాన్ బ్రో, కానీ ఐఎమ్ సపోర్ట్ టు SRH బికాస్ ఆఫ్ కావ్య పాప. కావ్య? యా, కావ్య మారన్ గారు. అంటే అదనే కదా మన సొంత టీం కదా, అందుకనే దానికోసం. సో లాస్ట్ టైం చూసుకుంటే ఫైనల్ దాకా వచ్చి పాపం రిటర్న్ వెళ్ళిపోయారు. సో ఈసారి కప్పు కొట్టే ఛాన్స్ ఉందంటారు మళ్ళీ SRH కి? ఎస్ బ్రో, ఉంది. కాకపోతే సరిగ్గా ఆడితే ఉంటది, లేదంటే చెప్పలేము. లేదంటే సర్దుకొని గో టు అస్సాం ట్రైన్. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చిండు, మహమ్మద్ షమీ వచ్చిండు. అంటే బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ ఒక మంచి స్ట్రాంగ్ టీం కనిపిస్తుంది ఇప్పుడు సన్ రైజర్స్ చూసుకుంటే. నేను అదే అనుకున్నా బ్రో తీసుకున్నప్పుడు ఆక్షన్ లో. ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతారు అని అనుకుంటున్నాను. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది బ్రో, RCB ఒక్కసారైనా కప్పు కొడితే చూడాలని. ఈసారి ఇవి నిజంగా ప్రే చేస్తున్నా RCB కొట్టాలని. అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ బయట చెప్పేది ఏంటంటే RCB మేనేజ్మెంట్ టీం సరిగ్గా తీసుకోవట్లేదు, ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ ని కూడా, విల్ జాక్స్ ని కూడా బయటికి పంపించేశారు అనేది చాలా మంది ఫ్యాన్స్ అనే చెప్తారు. RCB ఫ్యాన్సే చెప్తారు చాలా మంది. వాళ్ళే చెప్పాక ఇంక నేనేం చెప్తా బ్రో. కరెక్టే కరెక్టే బ్రో. అంటే ఈ విషయంలో చూసుకుంటే మళ్ళీ మీ కావ్య పాప బెస్ట్ అనుకోవచ్చా టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో? యా, ఆల్వేస్ కావ్య ఇస్ బెస్ట్. షీ ఈస్ సెలెక్టింగ్ వెరీ బెస్ట్ ప్లేయర్స్ ఓన్లీ. యా. సో మళ్ళీ ఇప్పుడు ఈ IPL లో ది బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్ మీ ఒపీనియన్ లో ఎవరు అనుకుంటున్నారు? గెలిచాక వాళ్ళు చెప్తారు కదా బ్రో, మనం చెప్పేదే ఉంది. నా ఒపీనియన్ అయితే లెట్స్ సీ బ్రో, గెలిచాక చూద్దాం. పీపుల్ సీ, ఎవరు గెలిస్తే వాళ్ళే చూస్తారు. మనం కొత్తగా చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఇచ్చిన అంటే లేదు చెప్తా నేను చెప్తా. బెస్ట్ ప్లేయర్ వచ్చేసి నాకు తెలిసి మన విరాట్ కోహ్లీ, అండ్ బెస్ట్ బౌలర్ వచ్చేసి బూమ్రా, అండ్ బెస్ట్ ఆల్రౌండర్ వచ్చేసి జడ్డూ బాయ్. యా, ఇంకెవరు అడిగారు? అంతేనా?